నమస్కారం అండి. నేను 1961 సంవత్సరం నుంచి అన్నగారి అభిమాని. చాలా చిన్న వయసు. నా జీవితంలో ఆ నూజివీడులో ఉండేయండి సినిమాలు. అక్కడి నుంచి దూరంగా కండ్రికి తోట అని కొంచెం దూరంగా ఉండే తోటలో మా నాన్నగారు సూపర్వైజర్గా పనిచేస్తూ ఉండేవారు. ఆ రోజున సీతారామ కళ్యాణం చూడాలని నేను వెళితే కరెంటు పోయింది, మళ్ళీ పోయింది. ఆయన చేస్తామన్నారు. ఒక్క అభిమాని కూడా అక్కడి నుంచి కదలేదండి. అందరం అట్లాగే కూర్చున్నాం. తెల్లవారుజామున 3 గంటలుగా ఆ షో వేశారండి. ఆ టైంలో అన్నగారి సినిమా సీతారామ కళ్యాణం చూడటం జరిగింది. ఆనాటి నుంచి నేను ఆయనకి పరమ భక్తుడినండి, అభిమాని అన్నాను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు దైవం అండి. చాలా మందికి తెలియదు అది. ఆయన వెంకటేశ్వర స్వామి ఎలా కలియుగ దైవమో అన్న ఎన్టీ రామారావు గారు మా అందరికీ దైవం అండి. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళందరూ ఎంత బాగున్నారో నాకు తెలుసండి. ఎన్టీ నిద్ర లెగవగానే తలుపు తీస్తే అన్నగారి ఫోటో ఉంటుంది, పైన మెట్లెత్తుంటే అన్నగారి ఫోటో ఉంటుంది. ప్రతి చోట ఆయనకి నమస్కరించుకుని ఆయన చెప్పింది అందరూ బాగుండాలని ఒకే ఒక్క మాట అండి ఆయన నేర్పింది. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి, అంటే మనమే బాగుండాలని ఎప్పుడు కోరుకోకూడదు అనేవాడు మహానుభావుడు. అలా ఒక అభిమానిగా తెల్లారుజామున సినిమా చూసిన నేను ఆయన సినిమాకి మాటలు కథ రాసే భాగ్యం కలుగుతుందని ఈ జన్మలో కూడా నేను ఊహించలేదండి. చండశాస్త్రుడు మొట్టమొదట వారు పిలిపించి 1981లో ఆయన అమ్మ తారకమ్మ వడ్డిస్తుంటే ఆ అన్నం తింటూ నాకు దుఃఖం వస్తుందండి. ఆ దృశ్యం గుర్తుకు వస్తుంటే పక్కన కూర్చుని ఏ మొహట పడకండి తినండి అని ఆయన అక్కడ కూర్చుని అవన్నీ కూడా నేను మర్చిపోలేండి. తర్వాత అనురాగ దేవత ఆయన రిలీజ్ అయిన సినిమా వేరే కానీ ఆఖరి నటించిన మేజర్ చంద్రకాంత్ కూడా మేమే రాసామండి. సూపర్ హిట్ సినిమా మీకు తెలుసు. అలా ఆయనతో ఒక అనుబంధం. రామారావు గారు అభిమానిని అని చెప్పుకోవటానికి ప్రతి అభిమాని ప్రపంచంలో ఉన్నవాళ్ళు గర్వపడతామండి. ఎందుకంటే సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇక్కడ ఫిలిం నగర్ లో మా మోహన్ కృష్ణ వారి యొక్క సహకారంతో అద్భుతంగా అన్న దైవము అని తెలవటం కోసం శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టారు చూడండి. ఇక్కడ ఆయన దైవమే అని తెలవటం కోసం ప్రతిరోజు ఇటు వెళ్ళేవాళ్ళు ఆయనకి దండం పెట్టకుండా ఎవరు వెళ్ళరు. అలా ఆయన్ని దైవ స్వరూపుడుగానే మేము చూస్తూ ఉంటాము అని మీ అందరికీ తెలియజేస్తూ, అన్నా మళ్ళీ పుట్టన్నా ఈ తెలుగు గడ్డ మీద నువ్వు రావాలి, మళ్ళీ తెలుగు జాతి ఇంత ఎత్తున ఉవెత్తున ఎగవాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.